పూజ చేయాలి కానీ ప్రసాదం చేయడానికి టైం పట్టిద్ది అని అనుకునేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం ఎలాగో రైస్ వండుతాం కదా, ఆ రైస్ వండే దాంట్లో పూజకి సంబంధించి కొంచెం క్వాంటిటీ తీసుకొని దాంట్లోకి పసుపు కొంచెం ఆయిల్ వేసేసి ఆ రైస్ పెట్టేసుకోవాలి. రైస్ పెట్టిన తర్వాత ఉడికిన తర్వాత అది పక్కన పెట్టేసి మనం ఆయిల్ తీసుకొని ఆయిల్ ఒక కడాయిలో వేసి దాంట్లోకి ఆవాలు, జీరా, పచ్చెనగపప్పు, మినప్పప్పు, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, పల్లీలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రైస్లోకి ఇది వేసేసి తిప్పేసుకునేటప్పుడు మనం సాల్ట్, కొంచెం నిమ్మకాయ, ఒక సైజు నిమ్మకాయ బద్ద తీసి పిండేసుకోవాలి. పిండుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ. అంటే ప్రసాదం రెడీ అయిపోయినట్టే. 5 మినిట్స్లో మనం దేవుడికి ప్రసాదం పెట్టుకోవటానికి మనం చేసేది రెడీ అయిపోయింది. కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పసుపు వాసన ఏమీ రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి.